దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి మనము 125వ కీర్తన 3 వచనం మనం చూచినట్లయితే, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. భక్తిహీనుల రాజదండమట నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదట. అంటే నీతిమంతుని మీద ఉండదు, మరి వారి పిల్లల మీద ఉండదు. నీతిమంతుల స్వాస్థ్యం అంటే వారి పిల్లలు. అది చూద్దామా? కీర్తనలు 127:3 మొదటి లైను, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. అంటే మన బిడ్డల మీద కూడా ఉండదు. ఎవరిది? భక్తిహీనుల రాజదండము. అంటే ఇక్కడ మనము గమనించినట్లయితే, మనము బైబిల్లో కొందరిని మరి నీతిమంతులను మనం చూచినట్లయితే, ఈ నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు ఈ భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు అనేసి వాక్యం చెప్తున్నది. అది మరి దేవుడు మరి బైబిల్లో కొందరిని నీతిమంతులను చూద్దాము. వారి మీద భక్తిహీనుల రాజదండము ఏ విధంగా ఉండకుండా పోయిందో మనం చూద్దాము. దావీదును, ఉదాహరణకు దావీదును తీసుకుంటే ఆయన నీతిమంతుడు. చూడండి, కీర్తనలు 89వ కీర్తన 22లో, ఏ శత్రువును అతని మీద జయము నొందడు. ఏ శత్రువు ఆయన మీద జయం నొందలే. ఎవరైనా దావీదు మీద జయము నొందలే. ఆయన ఎవరు అంటే గొలియాతు. ఈ గొలియాతు మరి దావీదు మీద జయము పొందలేదు. ఆయన ఎవరు? గొలియాతు భక్తిహీనుడు. ఆయన సవాల్ చేసినాడు. ఆయన రాజదండమును చాపి సవాల్ చేసినాడు. మరి మాతో మరి ఇజ్రాయేలీలు ఎవరైనా వచ్చి యుద్ధము చేస్తారా అని సవాల్ విసినప్పుడు, మరి జీవము గల దేవుని అంటే ఈయన నీతిమంతుడు కాబట్టి, దావీదు నీతిమంతుడు, దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. ఈయన నీతిమంతుడు కాబట్టి ఈయన పాపము చేయుటకు తమ చేతులు చాపకుంటున్నాడు. అంటే ఇజ్రాయేలీలందరూ దాసోహము అయి వారి తట్టు చేతులు చాపకుండునట్లు, పాపము తట్టు చేతులు చాపకుండునట్లు వారి రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండలేదు. అంటే ఇజ్రాయేలీల మీద వారి రాజదండము ఉండకుండా గొలియాతును మరి దావీదు ఏ విధంగా ఓడగొట్టిండో మనకు తెలుసు కదా. మరి ఆ విధంగా ఓడగొట్టి ఆ రాజదండము ఉండకుండునట్లు ఆయన మీద ఎవ్వరు కూడా, అంటే 89వ కీర్తన 22లో, ఏ శత్రువును అతని మీద జయము నొందడనే వాక్యము దావీదు అయిన నీతిమంతుని మీద ఆ భక్తిహీనుని యొక్క రాజదండము, ఆయన యొక్క అధికారము, రాజదండం అంటే అధికారము, ఆయన సవాల్ అనేది ఓడిపోయింది. ఆయన మీద భక్తిహీనుడైన అది గొలియాతు యొక్క రాజదండము లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మరి మనము చూచినట్లయితే షద్రకు, మెషకు, అబేద్నెగో వారిని అగ్నిగుండంలో పడవేస్తున్నారు. ఎందుకు పడవేస్తున్నారంటే, వారి చేతులు ఎత్తేట ఆ రాజు యొక్క విగ్రహమునకు వారు ఏంటిది మ్రొక్కాలంట. ఆ విగ్రహముకు వారి చేతులు ఏంటిది? నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు మరి భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండకుండునట్లు వారిని అగ్ని గుండంలో వేసినా కానీ ఆ అగ్ని వారిని కాల్చివేయకుండా ఆ రాజు యొక్క అధికారము అంటే అగ్నిలో వేసే ఆ ఆజ్ఞను దేవుడు కొట్టి పారవేసిండు. చూడండి, భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండకుండునట్లు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. మరి అదేవిధంగా దానియేలు నీతిమంతుడు కదా. ఆ దానియేలును వీరు అందరూ అంటే ఈయన ఎక్కడ కూడా ఆయన తప్పు దొరకలేదని ఆయనతో పని చేసేవాళ్ళు ఆయన మీద ఆయాసపడి మరి ఆయనని ఎట్లయినా పడవేయాలనేటటువంటి కోరికతోటి ఆయన యొక్క
ప్రార్థనని గమనించి వాళ్ళు దౌష్ట్యము విత్తిండ్రు. సామెతలు 22:8 దౌష్ట్యము విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోవును. వారి క్రోధమును దండము, వారికి క్రోధం అంటే కోపం. ఈయన అంటే ఎవరంటే దానియేలు అంటే కోపం. ఆయన అంటే రాజుకి ఇష్టం కదా. అయితే వారు రాజుతోటి కుయుక్తితో వారు దౌష్ట్యాన్ని విత్తిండ్రు. ఆ దౌష్యము అనేది ఆ క్రోధం అనే దండము కాలిపోయింది. ఎట్లా అంటే దేవుడు మరి నీతిమంతుల పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు కదా, ఆయన ఏం చేసిండు, ఆ రాజదండం అంటే రాజాజ్ఞని ఓడగొట్టేసిండు. ఎట్లా అంటే ఆ సింహపు నోళ్ళని మూసేసి అక్కడి నుంచి ఆయనని విడిపించినాడు. ఎవరైతే అది విత్తిండ్రో వాళ్ళనే ఆ సింహాలు ఏం చేసినాయి, తినివేసినాయి, వాళ్ళనే అందులో పడవేసిండ్రు. అట్లాగే మరి మొర్దెకై కూడా ఏం చేసిండు, హామానును, నీతిమంతుడైన హామానును ఉరివేయటానికి ఆయన హామాను చేతులెత్తి ఆయన నమస్కరించాలంట. నేను యూదుడను, దేవునికి తప్ప ఎవరికి నమస్కరించను అని చెప్పినందుకు ఆయన మీద దౌష్ట్యము విత్తువాడు ఆయన. ఎవరు? హామాను మొర్దెకై పైన దౌష్యం విత్తినాడు, కీడును కోసిండు. మళ్ళా అదే మరి ఊరి కొయ్య పైన ఆయన అదే విత్తింది, వాడే కీడుని కోసినాడు. క్రోధమును దండమును కాలగొట్టేసిండు దేవుడు. తిరిగి ఆయనకే ఆ ఉరి దాని మీద ఆయన పెట్టిన, ఆయన తయారు చేసిన ఉరిని ఆయననే ఆ ఉరి కంబాన్ని ఎక్కాల్సి వచ్చింది. కాబట్టి ఇది 125 కీర్తన 3 దేవుడు చెప్పినటువంటి నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండమును నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండకుండునట్లు ఆయన మన దేవుడు చేస్తాడు. అదేవిధంగా మనం కూడా మన స్వాస్థ్యము చెప్పుకున్నాం కదా. కీర్తనలు 127 కీర్తన 3 ఫస్ట్ లైన్లో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. కాబట్టి మన యొక్క కుమారుల కోసము, కుమార్తెల కోసం మనం ప్రార్థించాలి. దేవా, వీరు నీవిచ్చినటువంటి నీతిని వారు కాపాడుకొనుచు పాపము తట్టు తమ చేతులు చాపకుండా, మా బిడ్డలు పాపము తట్టు వారి చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతులైన మా బిడ్డల మీద ఉండకుండా చేయాలని మనం అనుదినము మన బిడ్డల కొరకు ప్రార్థించాలి. మన బిడ్డలు పాపం తట్టు చేతులు ఎత్తకూడదు. వారు ధైర్యముతో, వీరే విధంగా ఇప్పుడు దాకా చెప్పుకున్నట్టు వీరే విధంగా ధైర్యముతో దేవుని పక్షముగా ఉన్నారో ఆ విధంగా దేవుని పక్షముగా ధైర్యముతో ముందుకు సాగినప్పుడు దేవుడు భక్తిహీనుల యొక్క రాజదండము మన మీదకి ఉండదు, స్వాస్థ్యం మీద ఉండకుండా చేసేస్తాడు. చూడండి కదా. అదేవిధంగా మరి మనము కూడా అదే విధంగా ఉండాలి. మనము పాపం తట్టు మనం చేతులు ఎత్తకుండునట్లు మనం ధైర్యముతో ఏ ఆజ్ఞ వచ్చినా, భక్తిహీనుడు ఎటువంటి ఆజ్ఞ అనే రాజదండములు లేపినా కానీ మనము ఆ రాజదండమునకు భయపడకుండా, మరి పాపము చేయమని రాజదండము చెప్పినప్పుడు, అంటే అటువంటి ఆజ్ఞలు వచ్చినప్పుడు మనము భయపడకుండా నిలబడినప్పుడు ఆ రాజదండము, భక్తిహీనుల రాజదండం మన మీద ఉండదు. ఆ విధంగా మనం ముందుకు సాగేటటువంటి వారమై ఉండాలని దేవుడు ఈ వాక్యాన్ని మన ముందుకి తెచ్చి ఉన్నాడు. దాని ప్రకారం మనం ముందుగాక. ఆమేన్, ఆమేన్. ఎటువంటి సిచ్యువేషన్లో కూడా మనము పాపము తట్టు మన చేతులు ఎత్తకుండునట్లు ధైర్యముగా మరి వీరిలాగా మనము ముందుగాక. ఆమేన్, 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 ఆమేన్.